నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ప్రేక్షక మహాశయులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్. రాష్ట్ర ప్రజలకు మరియు వైసీపీ శ్రేణులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు మరియు వైసీపీ శ్రేణులకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగ చేసుకోవాలని అన్నారు. నూతన సంవత్సరంలో తొలి పెద్ద పండుగ అయిన సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని తెలియజేశారు. డి ఛానల్ ప్రేక్షకులకి మరియు విజయవాడ నగర ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పని, ప్రతి ఒక్కరి గారు ఈ సంవత్సరం సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విజయవాడ నగర ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వారికి విశిష్టమైన సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, పాడి పంటలతో విరాజిల్లే పల్లెసీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్న మరిచిపోని మన సాంప్రదాయాలను ఒడిసి పట్టాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ రోజు శాస్త్రపరంగా అన్ని విధాలుగా ప్రాముఖ్యత కలిగిందని, అందుకే మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సాంస్కృతిక సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక అని ఆయన అన్నారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని చెప్పారు. ఏపీలో నిబంధనలతో సంబంధం లేదు, మాకు నచ్చినట్లు చేసుకుంటాం, అధికార పార్టీ నేతల అండదండలున్నాయి, అంతా మా ఇష్టం అన్నట్లుగా కోడి పందాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రంలో రెండో రోజు యథేచ్ఛగా కోడి పందాలు సాగాయి. అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు సామాన్యుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలపై ఏపీ హైకోర్టు ఆంక్షలున్నా క్షేత్రస్థాయిలో అవి బుట్ట దాఖలాలవుతున్నాయి. సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రంలో రెండో రోజు యథేచ్ఛగా కోళ్ల పందాలు సాగాయి.
పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన బరుల్లో భారీగా నోట్ల కట్టలు చేతులు మారాయి. గుండాట, జూదం, పేకాట పందాలు జోరుగా సాగాయి. స్వాగత ఫ్లెక్సీలు, షామియానాలు, వీఐపీలకు, సాధారణ వ్యక్తులకు వేరువేరుగా గ్యాలరీలు, ఫ్లడ్ లైట్ల వెలుగులతో పాటు వీక్షకుల కోసం ఎల్ఈడి స్క్రీన్లు అందుబాటులో ఉంచారు. ఇవి ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలు. సంక్రాంతిని పురస్కరించుకొని 3 రోజుల పాటు కోడి పందాలు, గుండాట, జూద క్రీడలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు చూస్తే ఔరా అనాల్సిందే. కోడి పందాల జోరు 2వ రోజు కొనసాగింది. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బరులు సిద్ధం చేసి పందాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ఎంతో ఉత్సాహంగా కోడి పందాలలో పాల్గొంటున్నారు. బరుల వద్ద జోరుగా మద్యం విక్రయాలు కూడా సాగాయి. కార్యక్రమాల నిర్వహణకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. అనధికారికంగా అందరికీ తెలిసే కోడి పందాల తంతు సాగుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు కన్నెత్తైనా చూడటం లేదు. ఇక సాంప్రదాయం ముసుగులో కోడిపందాలు, కోతముక్క, పేకాట జూదాలు వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై సామాన్య ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతిని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదసారథి కమలా లక్ష్మి దంపతులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయవాడలోని తమ స్వగృహంలో మంత్రి సారథి దంపతులు సంక్రాంతి సంబరాలను ప్రారంభించి గంగిరెద్దుల బసవన్న విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. బసవన్నల ఆశీస్సులు పొందారు. అనంతరం పాదసారథి సతీమణి లక్ష్మి గాలి పతంగులను గాలిలోకి వదిలారు. ఈ సందర్భంగా మంత్రి సారథి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో నిర్వహించే సంక్రాంతి వేడుకలను సంతోషంగా చేసుకోవాలని చెప్పారు. డి ఛానల్ ప్రేక్షకులకి, విజయవాడ నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపే విధంగా, ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, ఎడ్ల బండ్ల పోటీలు, పొట్టేళ్ల పోటీలు చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా అక్కడ పందుల పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను చూసేందుకు ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో హాజరై వీక్షిస్తుంటారు. ఇంతకీ ఈ పోటీలు ఎక్కడ, ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా మరి? సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు ఏపీ కోస్తా జిల్లాలో ఎక్కడ చూసినా కోడి పందాల సందడి కనిపిస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఇళ్లల్లో పండుగ శోభ కనిపిస్తే గ్రామాల శివార్లు, ఖాళీగా ఉన్న పంట పొలాల్లో కోడి పందాల కోలాహలం మిన్నంటుతుంది. సంక్రాంతికి ఇది సాధారణంగా కనిపించే సీన్. అయితే ఇదే సందట్లో పందుల పందాలు కూడా నిర్వహించడం విశేషం. ఈ పందుల పందాలకు తాడేపల్లిగూడెం మండలం కుంచినపల్లి గ్రామం వేదికగా నిలిచింది. కుంచినపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పందుల పోటీలను నిర్వహించారు.
దేశవాళీ పందులు, సీమ పందులు ఇలా 3 విభాగాల్లో వేరువేరు జాతుల పందులను బరిలో దింపి పోటీలు నిర్వహించారు. ఆ వారాహాలు పౌరుషంతో పోరాడుతుండగా జనాలు ఎంచక్కా ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. పందుల పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదని, పందుల పోటీలు నిర్వహించడం తమకు తరతరాలుగా వస్తున్న ఆచారమని నిర్వాహకులు చెబుతున్నారు. కత్తులు కట్టని, ప్రాణహాని లేని ఈ పోటీలు నిర్వహించుకోవడానికి పూర్తి స్థాయిలో మద్దతు కావాలని నిర్వాహకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భరతమాత ముద్దుబిడ్డ రాకేష్ శర్మ జన్మదినం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత ఎన్వి రావు చెప్పారు. ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాలనలో మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి దేశాన్ని రాకేష్ చుట్టి వచ్చారని తెలిపారు. అలాంటి మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం కేఎల్ నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో యాజమాన్యం ఆధ్వర్యంలో రాకేష్ శర్మ 76వ జయంతిని పురస్కరించుకొని స్థానిక పేదలకు దుప్పట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ అధినేత ఎన్వి రావు మాట్లాడుతూ రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థ రాకేష్ శర్మ పేరుతో స్థాపించి గత కొన్ని సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థులకు ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తి పేరు మీద రానున్న కాలంలో వేలాది మంది మంచి పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని చెప్పారు. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే భారతమాత ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రాకేష్ శర్మ గారు 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నాం మనం. ఆయన కూనూరులో ఉంటున్నారు ప్రజెంట్. వారు 1984లోని అంతరిక్షంలోకి వెళ్ళి భారతదేశం తరపున మొట్టమొదటి వ్యోమగామి శ్రీ రాకేష్ శర్మ గారు వెళ్ళి ఆ రోజు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు భారతదేశం ఎలా ఉంది అని చెప్పేసి హమారా భారత్ కైసా హై అంటే సారే జహాసే అచ్చా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాంటి మహానుభావులు రాకేష్ శర్మ గారు మరి ఈ నిన్ను 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి, సుఖశాంతులతో మనశ్శాంతితో ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇవాళ రాకేష్ పబ్లిక్ స్కూల్ కేఎల్ఆర్ నగర్ నందు నేను కేక్ కటింగ్ చేసి మా టీచర్స్ అందరూ కూడా చేసుకుని, అలాగే పేదలకి ఒక 50 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు మాకు. రాకేష్ పబ్లిక్ స్కూల్ అనేది రాకేష్ శర్మ గారి పేరు మీదుగా ప్రారంభించడం జరిగింది. ఆయన ఆశీస్సులతో ఎంతో మంది విద్యార్థులకి మంచి భవిష్యత్తునిచ్చేటువంటి స్కూల్గా ఈ కేఎల్ఆర్ నగర్లో అభివృద్ధి చెందడానికి కారణం కూడా ఆయన ఆశీస్సులే. అందుకనే వారి మదర్ ఆశీస్సులు కూడా, తల్లి ఆశీస్సులు కూడా మేము తీసుకున్నాం. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. 101 సంవత్సరాలు
పుట్టినరోజు సందర్భంగా రాకేష్ శర్మ గారి తల్లి దగ్గరికి కూడా వెళ్ళి మేము ఆశీస్సులు అందుకున్నాం. అవి ఎప్పుడు ఆజన్మాంతో ఉండాలి, ఇలాగే ఈ సంస్థ అభివృద్ధి చెందడానికి వారి ఆశీస్సులు ఉంటూ మరింత మంది విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి అవకాశాన్ని భగవంతుడు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అనాథల పట్ల ఆదరణ కలిగి ఉండాలన్న సద్భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న నేపథ్యంలో అనాథ పిల్లల కళ్లల్లో కూడా సంక్రాంతి ఆనందాన్ని చూడాలని సంక్రాంతి పిండి వంటలను అందజేస్తున్నామని వెల్లడించారు. విజయవాడ గెలాక్సీ లయన్స్ క్లబ్, ప్రేమ్నాథ్ యోగా మిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటలు, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉందని, అనాథ పిల్లలు కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో గన్నవరంలోని అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటలు పంపిణీ చేస్తున్నామన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. అనాథల పట్ల ఆదరణ కలిగి ఉండాలన్న సద్భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమస్త సభ్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఉమ్మడాంజనేయులు దళాశ్రీ, అదేవిధంగా ప్రేమనాథ్ యోగా మిత్ర మండలి, అదేవిధంగా కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ గెలాక్సీ, మరి ప్రెసిడెంట్ గారు రమేష్ గారు, అదేవిధంగా కూడా అందరూ కూడా సహకారంతో మరి తలకొక 10,000 రూపాయలు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి మొత్తం కూడా ఒక 60,000 రూపాయల సరుకులు మరి కేర్ అండ్ షేర్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దీపావళికి ఇక్కడ తీసుకొచ్చి దీపావళి సంబరాలు చేస్తాం. మరి సంక్రాంతికి మరి ఇక్కడ పిండి వంటలు చేసుకొని మరి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. వారు ఏదైతే కోరుకున్నారో బొంబాయి రవ్వ, మినపప్పు, కందిపప్పు అన్ని రకాలు కూడా వారు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి పండగ అనేది ఇవాళ సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికి అతిపెద్ద పండగ. మరి ఊళ్ళ నుంచి కూడా మరి వారి ఇళ్ళకెళ్ళి ఎక్కడ చేసుకున్న ఉద్యోగస్తులు కూడా వారి ఇళ్ళకెళ్ళి ఒక పండగ వాతావరణం, ఒక పండగని అక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ అనాథ పిల్లలు ఎవరు జరుపుకోవాలి, ఎవరు జరుపుతారు అనే ఉద్దేశంతో మన ఇంట్లో అరిసెలు చేయమంటారు, బొబ్బట్లు చేయమంటారు, కజ్జికాయలు చేయమంటారు, బూందీ చేయమంటారు, రకరకాలు. మరి అది మన బాధ్యత, మన పిల్లలు కనుక మనం చేపిస్తాం. మరి అక్కడ వాళ్ళకి ఎవరు జరుగుతారు, ఈ పండగ వాతావరణం వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మరి ఆనాడు 12-13 సంవత్సరాల కిందట ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారం కూడా యోగా మిత్రులందరి సహకారంతో మేమందరం కూడా ప్రతి సంవత్సరం మరి అక్కడికి వెళ్ళి పిండి వంటలు చేసుకొని తీసుకెళ్ళి వారికి మరి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారికి కనీసం 10-15 రోజులు వాళ్ళు హ్యాపీగా తింటారయ్యి. మరి ఇంకా అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది. ఇచ్చుటలో ఉన్నాయి, వేరే అచ్చటాలు లేనే లేదంటాను నేనైతే. ఈరోజు లయన్స్ క్లబ్ విజయవాడ గెలాక్సీ తరఫున మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అనాథ పిల్లలకి బట్టలు, స్వీట్స్ అందరూ పని ఇస్తున్నాము. ఈరోజు మెల్విన్ జోన్స్ పుట్టినరోజు. ఆయన లయన్స్ క్లబ్ స్థాపించాడు. ఆయన మహనీయుడు మెల్విన్ జోన్స్. ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి మేము మన చిట్టన్న సెంటర్లో కూడా అన్నదానం ఏర్పాటు చేశాము. మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాము. అందరినీ ఈ విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నాము. మీరు అందరూ మాకు సహకరించేందుకు ఈ అనాథ పిల్లలందరికీ మానవ తోచింది చేస్తున్నామండి. చేసే చాలా తక్కువ అండి, మనం చేసేదండి. చేయాల్సి చాలా ఎక్కువ ఉంది. దేవుడు ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు, మా మెంబర్స్ అందరికీ ఇచ్చాడండి. ఏమండి, ఇచ్చే చేయిగా ఉంది, అది కోరుకున్నాము సార్. మనం వడ్డిచ్చే చేయిగా ఉండాలి, తీసుకుని చేయిగా ఉండకూడదండి. వడ్డిచ్చే చేయిగా ఉండాలి సార్. అలాంటి అవకాశం భగవంతుడు మాకు ఇచ్చాడు. అందరికీ ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలపైన ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి 6 నెలల కాలంలోనే ప్రజలపైన 16,000 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపారని నగరపాలక సంస్థ సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆరోపించారు. సంక్రాంతి పండుగ నాడు కరెంటు బిల్లులు చూస్తుంటే షాక్ మీద షాక్లు కొడుతుందని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని ధరలు సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే కరెంటు ఛార్జీలు పెంచను, జగన్మోహన్ రెడ్డి లాగా బాధుడే ఉండదు, మేము ఇంకా రేట్లు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 6 నెలలు తిరగకుండానే 16,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచేశారు. ఈ సంక్రాంతి పండగ కరెంటు బిల్లులు చూస్తుంటే షాక్ కొడుతుంది. కొత్త సంవత్సరం అయినా మంచి నిర్ణయాలు తీసుకుంటారనుకుంటే ఆ పెంచిన ఛార్జీలని వెనక్కి తీసుకోకుండా ఈరోజు 16,000 కోట్ల రూపాయలు ఖాయం చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో అన్ని రేట్లు విపరీతంగా పెరుగుతాయి. మా ఉదయం లేచిన కాడి నుంచి నిద్రపోయే వరకు అన్ని ధరలు సామాన్యుడికి భారంగా మారుతుంది. కాబట్టి వెంటనే ఈ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి. మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మాట మీద నిలబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ భోగి మంటల్లో ఆ కరెంటు బిల్లుల భారాలు భరించలేమని ప్రజలందరూ కూడా ఆ బిల్లులను దగ్ధం చేస్తున్నారు. ఈ భోగి మంటల సాక్షిగా ఈ కరెంటు బిల్లు తగ్గించబోతే ఇటువంటి మంటల్లో గత ప్రభుత్వం ఏ రకంగా ఖాళీ బూడిదైపోయిందో అదే పరిస్థితి మీ ప్రభుత్వానికి కూడా వస్తుందనేది తెలియజేస్తున్నాం. గతంలో 10 ఏళ్ల పాటు ఈ కరెంటు ఛార్జీల భారాలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పీఠానికి దూరం అయ్యారు. కాబట్టి ప్రజలతో పెట్టుకోవద్దు, కరెంటుతో అసలు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నీతివంతమైన పరిపాలన అన్నారు. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డిది ఆదానితో చేసుకున్నటువంటి సోలార్ సెకీ ఒప్పందాలని వెంటనే మీరు రద్దు చేసి మీ నీతివంతమైన పరిపాలనని రుజువు చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు అడగని స్మార్ట్ మీటర్లని ఆదాని లాభాల కోసం మీరు పెడుతున్నారు, దాన్ని కూడా వెంటనే ఆపు చేయాలని, ఈ భారాలు ప్రజల మీద వేయొద్దని ఈ భోగి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా కంకిపాడు కోడిపందం శిబిరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వణుకూరు పునాదిపాడు మధ్య చలువాది రాజా ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిబిరంలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. బీర్ సీసాలతో వీరంగం చేశారు. ఈ ఘటనలో గాయాలైన బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఎట్టకేలకు రంగప్రవేశం చేసిన పోలీసులు కేవలం కోడిపందాల శిబిరాల వద్ద లైట్లు ఆపేసి జనాల్ని తరిమి కొట్టారు. ఇంత జరిగినా పేకాట శిబిరం కొనసాగుతూనే ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రజలకు మరియు వైసీపీ శ్రేణులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.